వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ఇవేంటంటే మనకి లాస్ట్ 3 to 4 monthsలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. అయితే అందులో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటివి తీసుకొని దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ లేదంటే హిస్టరీ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూలు వీడియోలు చేస్తున్నాం మనం. అయితే కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మీకు హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ ఆర్ ఎకానమీ కానీ, లేదంటే గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ కానీ, లేదంటే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి. ఓకే, మన గూగుల్ ప్లేస్టోర్లో BALUIQ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అందులో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అన్ని రకాల కంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. మీరు APTSకి ప్రిపేర్ అయినా, లేదా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, లేదంటే మనకి ఇప్పుడు ALP నోటిఫికేషన్ అనేది వచ్చింది, దానికి సంబంధించిన RRBకి కానీ అన్నింటికి ఉపయోగపడతాయి అనమాట అవి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారత్లోని ఒక రాష్ట్రంలో ఆకలి నిర్మూలన ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల సహాయం అందించేందుకు నార్వే దేశం యాక్సెప్ట్ చేసింది. అంటే ఏదైతే మనకి హంగర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం అనమాట ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారండి. దానికి సంబంధించి నార్వే దేశం యాక్సెప్ట్ చేస్తుంది అనమాట సపోర్ట్ చేయడానికి. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణకు, ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు, మహిళా నాయకుల సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కూడా ఈ ప్రాజెక్టు సహాయపడుతుంది. మరి ఇది ఏ స్టేట్కి సంబంధించింది? ఆప్షన్స్ చూద్దాం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఒడిశా అండి. ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అనమాట ఆహార నిర్మూలన అనే కాన్సెప్ట్ కోసం అనమాట ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. దీనికి సపోర్ట్ చేస్తున్న దేశం వచ్చేసి నార్వే కంట్రీ అండి. ఇది ఒక్కటే కాకుండా పర్యావరణ పరిరక్షణ అవ్వచ్చు, లేదంటే మహిళా నాయకత్వం అంటే ఉమెన్ తలక లీడర్షిప్ అనేది పెంచడం కోసం అనమాట ఓకే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అనమాట ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మనకి దీని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి 44.7 మిలియన్ రూపాయల బడ్జెట్ని కలిగిన ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓకే రీసెంట్గా దీన్ని ఆమోదించారండి. మరి ఇది ఎప్పటి వరకు నడుస్తుందంటే 2026 సెప్టెంబర్ వరకు ఇది ఉంటుందన్నమాట. యాక్చువల్ అంటే 2026 సెప్టెంబర్కి అంతా అనమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి ప్రణాళికలు అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, ఇటీవల నమీబియా కాకుండా ఏ ఆఫ్రికా జట్టు పురుషుల T20 ప్రపంచ కప్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది? మనకి 2024 అంటే ఈ సంవత్సరం అనమాట జూన్లో అరౌండ్ మనకి 2020 వరల్డ్ కప్ ఉందండి. మనకి లాస్ట్ 2023లో వచ్చేసి మనకి వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ T20 వరల్డ్ కప్ జరుగుతుంది అనమాట. అయితే మరి ఈ T20 వరల్డ్ కప్లో ఓకేనండి ఒక ఆఫ్రికా క్రికెట్ జట్టు అనమాట ఓకే నమీబియా కాకుండా ఒక ఆఫ్రికా క్రికెట్ జట్టు అనమాట T20 ప్రపంచ కప్ అనమాట సెలెక్ట్ అయింది. మరి అది ఏ దేశం అంటే ఆప్షన్స్ చూద్దాం. ఉగాండా, అంకోలా, బుర్కిన్ ఫాసో అండ్ కెమెరూన్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఉగాండా అనమాట. ఉగాండా క్యాపిటల్ మీ అందరికీ తెలిసిన కదా కంపాలా అనమాట. సో వీళ్ళు ఏంటంటే వరుసగా అనమాట ఓకే 6 మ్యాచ్ల్లో 5 విక్టరీస్ కొట్టారండి. వరుసగా 6 మ్యాచ్ల్లో 5 విక్టరీస్ కొట్టి ఈ ఓకేనండి క్వాలిఫైర్ జట్టు అయిందనమాట ఆఫ్రికా ప్రాంతం నుంచి. మరి అలాగే జింబాబ్వే అనేది ఓడిపోయి పోటీలను తప్పుకుంది. జింబాబ్వే కూడా ఉండేది మనకి ఆఫ్రికన్ దేశం నుంచి, మన అందరికీ తెలిసిన టాప్ 10లో ఉండేవాళ్ళు వాళ్ళు యాక్చువల్లీ. సో వాళ్ళు ఇప్పుడు తప్పుకొని ఒకప్పుడు ఏంటంటే ఆండీ ఫ్లవర్, గ్రాండ్ ఫ్లవర్ లాంటి హీత్ స్ట్రిక్ అలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు జింబాబ్వే చాలా స్ట్రాంగ్ ఉండేది అనమాట. బట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఎకనామికల్ క్రైసిస్ వల్ల వాళ్ళు క్రికెట్ని అంతగా ఎంకరేజ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళ టీం అనేది బాగా డల్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇటీవల లాన్సెట్ పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక తాజా అధ్యయనంలో ఉన్న వివరాల ప్రకారం మన దేశంలో ఏ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి అనేది అత్యధికంగా వస్తుందంట? ఓకే, ఏ స్టేట్లోని క్యాన్సర్ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తుందని చెప్పేసి లాన్సెట్ న్యూస్ పేపర్లో ఒక ఎస్ఏ అనేది ప్రచురించారంట, ఒక ఆర్టికల్ ప్రచురించారంట. అది ఏ స్టేట్ అండి? ఆప్షన్స్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ మిజోరాం అండి. ఆన్సర్ వచ్చేసి మిజోరాం రాష్ట్రం అనమాట. సో మిజోరాం రాష్ట్రంలో ఏంటంటే క్యాన్సర్ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తుందని చెప్తూ అనమాట మనకి చెప్పడం జరిగిందండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే మిజోరాంలో అనమాట పురుషుల్లో వ్యాధి ఎక్కువగా జీర్ణకోశానికి సంబంధించి వస్తుందంట, అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి వస్తుందంట. మరి అలాగే మహిళలు అయితే లంగ్స్కి సంబంధించినటువంటి క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుందని చెప్పేసి లాన్సెట్ అనమాట నివేదిక అనేది చెప్పిందండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే లాన్సెట్లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకి రాయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇటీవల మన దేశంలో ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఎక్కువ వయసు కలిగినటువంటి వృక్షాలకు, అంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వృక్షాలకు అనమాట సంవత్సరానికి 2,750 రూపాయలు పెన్షన్ అండి, ఇయర్లీ అనమాట 2,750 రూపీస్ పెన్షన్ అనేది ఇచ్చే పథకం ఒకదాన్ని ప్రారంభించిందండి. ఇది ఏ రాష్ట్రం? బేసిక్గా తీసుకుంటే మనకి భూమి మీద చెట్లు అనేవి లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఓకే, వృక్షాలని డెఫినెట్గా కాపాడుకోవాల్సింది, ఎందుకంటే మనకు అవే ఆక్సిజన్ ఇస్తాయి మనకి. ఓకే, సో మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సో కాబట్టి
ఎప్పుడు పచ్చదనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే చాలా రాష్ట్రాలు మొక్కలను నాటుతున్నాయి అనమాట. మరి ఇది చాలా మంచి పథకం ఇది యాక్చువల్లీ. ఎందుకంటే చెట్లు అనేది కొట్టేయకుండా ఉండడం కానీ, ఓకే, అంటే వాటికి సంబంధించి సంరక్షణ చేస్తారు ప్రజలు, దాని నుంచి సర్వీసెస్ అనేది ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించారు. అక్కడ ఆప్షన్స్ చూద్దాం. హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ అండి. ఆన్సర్ వచ్చేసి హర్యానా అండి. సో 2750 రూపాయలు అనమాట సంవత్సరానికి ఇస్తారనమాట యాక్చువల్లీ. అయితే రాష్ట్రంలో ప్రజలు ఏంటంటే తమ ఇళ్లల్లో కానీ వీధుల్లో కానీ అక్కడ ఆ ఏరియాలోనే సరే ఎక్కడైనా సరే ఫైండ్ అవుట్ చేసినట్లయితే అక్కడ ఓకేనండి 75 సంవత్సరాల నుంచి కనుక ఏదైనా సరే చెట్లు ఉంటే వాటికి సంవత్సరానికి 2750 రూపాయలు అనమాట పెన్షన్ అనేది ఇస్తున్నారనమాట. ఓకే, వృక్షాలకు పెన్షన్లు అందుకునేవారు జిల్లా అధికారుల వద్దకు వెళ్ళి దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం అనేది రీసెంట్గా చెప్పింది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగాబైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించే కంపెనీ ఏది? భారతదేశంలో గిగాబైట్ సేవలను అంటే మనకి శాటిలైట్ ద్వారా అనమాట 1 Gbps అంటే 1 GB per second అన్నట్టు అనమాట. అంటే ఫాస్ట్గా అనమాట. ఇప్పుడు మనం అంతా కూడా MBPSలో ఉంటున్నది. MBPS అంటే ఏంటి? ఓకే, మెగాబైట్ పర్ సెకండ్ అనమాట. మనం వైఫై పెట్టించుకున్నప్పుడు 50 Mbps 100 Mbps అని ఉంటుంది. అలాగే మన మొబైల్ ఫోన్ నెట్వర్క్ అలా కాకుండా మనకి గిగాబైట్కి సంబంధించినటువంటి బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనమాట ఒక నెట్వర్క్ తీసుకొస్తుందండి. లగ్జంబర్గ్లో ఉన్నటువంటి కంపెనీతో వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారండి. మరి ఏ కంపెనీ చేస్తుంది అంటే BSNL, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ అండ్ జియో స్పేస్ ఫైబర్ అండి. ఆన్సర్ వచ్చేసి జియో స్పేస్ ఫైబర్ అనమాట. సో జియో స్పేస్ ఫైబరు, జియో అనేది ఎంత పాపులర్ అయిందో తెలుసు మనందరికీ. ఆల్మోస్ట్ మనకి 2016 సెప్టెంబర్ 5న స్టార్ట్ అయింది జియో. ఓకే, కాబట్టి అప్పటి నుంచి కూడా వాళ్ళు సర్వీసెస్ ఇస్తూనే ఉన్నారనమాట యాక్చువల్లీ. చూడండి ఇక్కడ మనకి 2023 అక్టోబర్ 27వ తేదీని దీన్ని ప్రారంభించారనమాట యాక్చువల్లీ అఫీషియల్గా. అయితే మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కడప ప్రాంతం నుంచి ఇస్తున్నారండి ఈ సేవను. వచ్చే ఏడాది అంటే భారతదేశం మొత్తం కూడా ప్రారంభించాలి, దేశవ్యాప్తంగా చేయాలని ఉద్దేశం అనమాట మనకి తీసుకొచ్చారు. సో ఇనీషియల్గా మనకి కడపలోంచి స్టార్ట్ చేశారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా టచ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ అండి, ఇటీవల ఏ కంపెనీ కృత్రిమ మేధస్సు యాంథ్రోపిక్ కంపెనీలో $2 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది? అది ఏ కంపెనీ? ఓకే, అంటే యాంథ్రోపిక్ అనేది ఏంటండి అంటే ఓకే, ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఏఐ డిజైన్ చేయడానికి ముందుకు వచ్చిందనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్ చేయడానికి వచ్చిందనమాట. సో అయితే మరి దీంట్లోని పెట్టుబడులు పెట్టడానికి అనమాట ఒక పెద్ద కంపెనీ అనేది రెడీ అయిందనమాట. మరి అదే కంపెనీ చూద్దాం. గూగుల్, మైక్రోసాఫ్ట్, TCS అండ్ X అండి. ఆన్సర్ వచ్చేసి గూగుల్ అనమాట. ఏదైతే మనకి చాట్ జీపీటీ సంస్థ ఏదైతే ఉందో, చాట్ జీపీటీ వచ్చింది మీ అందరికీ తెలిసినే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దానికి వ్యతిరేకంగా ఉండేది ఆంథ్రోపిక్ కంపెనీ అనమాట యాక్చువల్లీ. చూడండి, ఈ స్టార్టప్ సంస్థ కృత్రిమ మేధస్సు అనువర్తనం జనరేటివ్ చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ కంపెనీకి ప్రత్యర్థి కంపెనీ. అంటే వాళ్ళకనమాట కాంపిటేటివ్ కంపెనీ అనమాట. సో వీళ్ళు కాంపిటేటివ్ కాబట్టి గూగుల్ ఏం చేస్తుందంటే చాట్ జీపీటీని ఎదుర్కోవాలంటే ఇందులో మనం ఇన్వెస్ట్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మనకి చాట్ జీపీటీ మీద కూడా మనకు క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్లోని. నెక్స్ట్ అండి, ఒకే లింగానికి చెందినటువంటి 2 వ్యక్తుల వివాహాన్ని ఇటీవల నమోదు చేసినటువంటి మొట్టమొదటి దక్షిణాసియా దేశం ఏది? ఓకే, అంటే మనకి దక్షిణాసియా దేశాల్లో ఇప్పటిదాకా అనమాట స్వలింగ వివాహాలు అనేవి లేవన్నమాట యాక్చువల్లీ. అయితే ఫస్ట్ టైం అనమాట ఒక దేశం అనమాట దీనికి అనుమతి ఇచ్చిందండి. అది ఏ దేశం? నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ శ్రీలంక అండి. నేపాల్ అండి. ఇది సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఓవరాల్గా తీసుకుంటే, అసలు ఆసియా దేశాల్లోనే మనం తీసుకుంటే ఓకే ఒక తైవాన్ మాత్రమే అనమాట ఆసియా ఖండంలో చట్టబద్ధంగా ఆసియా ఖండంలో స్వలింగ వివాహాలను అనుమతించిన ఏకైక దేశం వచ్చేసి తైవాన్ ఒకటే. ఇప్పుడు దక్షిణాసియా ప్రాంతం నుంచి కూడా తీసుకుంటే నేపాల్ అండి. చూడండి, నేపాల్లోని లుజుంగ్ జిల్లాకు చెందినటువంటి దోడ్డీ గ్రామంలో అధికారులు 2023 నవంబర్లో ఒకే లింగానికి చెందినటువంటి 2 వ్యక్తులకు వివాహాన్ని తొలిసారిగా నమోదు చేశారంట. ఓకేనండి. సో కాబట్టి ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మనం ఏం చెప్పామంటే ఒక టాపిక్ మీద వీడియోస్ చేస్తామని చెప్పాం కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ఒకరోజు మిస్లీనియస్ అండ్ ఒకరోజు ఒక టాపిక్ చేసుకుందాం. అలాగే మిగతావి కూడా చేద్దామండి. లైక్ ఇండియన్ హిస్టరీలో ఓకేనండి సింధు నాగరికత కానీ, వేద నాగరికత కానీ, ఇవన్నీ కూడా చేద్దాం. భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమానికి సంబంధించి చేద్దాం. మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్దాం. సో మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోంచి. మీకు అందులో అన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ అన్నీ. గ్రూప్ 2 ఫుల్ కోర్సులో కూడా మీకు మంచి కంటెంట్ ఉంది. దాదాపు 400 వీడియోస్ ప్లస్ ఉన్నాయి. ఓకే, సో మీకు నచ్చినటువంటి కంటెంట్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే 15 టెస్టులు అనమాట, గ్రాండ్ టెస్టులు పెట్టాము. ఆ 15 టెస్టులు సిరీస్ ఉంది మీకు. అందులో కరెంట్ అఫైర్స్ యాడ్ చేయడం జరిగింది. అలాగే త్వరలో ఇండియన్ సొసైటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ కూడా యాడ్ చేస్తాం రేపటి నుండి. ఓకే, సో కాబట్టి మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది మన యాప్ అనేది. మీకు ఇది ఒకటే కాదు, నెక్స్ట్ మీకు గ్రూప్ 2 వాళ్ళకైతే మెయిన్స్ ఉంది. సో మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీ అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇంకా మనం ఇంకా బాగా చేద్దాం, ఎందుకంటే తెలంగాణలో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి
మంచి అప్డేటెడ్ కంటెంట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ఎప్పటికప్పటికి. సో కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, మీకు మంచి క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.